శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంట్లో 3 మంచాలు ఉండవచ్చా? ఒకవేళ 3 మంచాలు ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన భారతీయులు ఇంటి నిర్మాణం దగ్గర నుండి ఇంట్లో సర్దుకునే వస్తువుల వరకు ప్రతి విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో 3 మంచాలు ఉండవచ్చా? ఒకవేళ ఉంటే ఎలాంటి అనర్థాలు అయినా జరుగుతాయా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కాబట్టి ఇంట్లో 3 మంచాలు ఉంటే ఏం జరుగుతుంది అనే ధర్మ సందేహానికి సంబంధించిన సమాధానం మనం చూసేద్దాం. భారతీయ ప్రజలు 3 సంఖ్యని అశుభ సంఖ్యగా పరిగణిస్తారు. పెళ్లి చూపుల వంటి శుభకార్యాలకు 3 వెళ్తే ఆ పని ముక్కలైపోతుంది అని అంటుంటారు. 3 కలిగిన గ్యాస్ స్టవ్ వాడరాదని, 3 మంచాలు ఉండరాదని అనుకుంటూ 3 సంఖ్యను తలచుకుని భయపడతారు. అయితే ఇంట్లో 3 మంచాలు ఉండరాదని మన వాస్తు శాస్త్రం ఎక్కడా వివరించలేదని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ నియమం మనం పెట్టుకున్నదే అని కూడా శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే భార్యాభర్తలు ఎంత తిట్టుకున్నా, గొడవలు పడిన వేరేగా మాత్రం నిద్రించడానికి ఇద్దరు కలిసి ఒకే మంచంపై నిద్రించాలి అని శాస్త్రం చెబుతుంది. అలాగే ఇంట్లో పెద్దవారు ఉన్న పిల్లలు ఉన్న వారికి వేరే వేరే మంచాలు ఉంటాయి. అప్పుడు మంచాలు 3 ఉంటాయి లేదా 4 ఉంటాయి. కాబట్టి ఇంట్లో మంచాలు ఎన్నున్నా ఎలాంటి తప్పు లేదని శాస్త్రం చెబుతుంది. కాకపోతే ఇంట్లో మంచాలు ఎక్కువగా ఉంటే భార్య భర్తల మధ్య మనస్పర్ధలున్నప్పుడు వేరేగా పడుకుంటారు. కాబట్టి వారి మధ్య సఖ్యత లోపిస్తుంది అని మన పెద్దవాళ్లు అలా పెట్టారు. తప్ప ఇంట్లో 3 మంచాలు ఉంటే ఎలాంటి దోషం లేదని శాస్త్రం చెబుతుంది. మన శాస్త్రం చెబుతుంది ఇంట్లో 3 మంచాలు ఉంటే ఎలాంటి దోషము ఉండదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా మీ ద్వారా తెలుసుకుంటారు. ధన్యవాదములు.